నేను కొట్టినప్పుడు ఆ బీటు అందంగా ముచ్చటగా డ్యాన్స్ చేయాలి అనే విధంగా మీకు వినిపిస్తూ ఉంటుంది. మీరు వాయించినప్పుడు కొంచెం తేడా అనేది కనిపిస్తుంటుంది. ఆ తేడా ఏందని ఈ వీడియోలో నేను ఖచ్చితంగా చెప్తాను. ఆ ట్రిక్ ఏంటంటే జమ్ జమ్ తా కా తా అయిపోయిన వెంటనే ఈ పుల్ల అనేది ఈ యాంగిల్లో చూడండి. ఇప్పుడు ఇటున్నాం మనం, మీరు ఇటు చూస్తున్నారు. ఇటు రావాలన్నమాట. అంటే లాస్ట్ ఎండింగ్ ఇట్లా రావాలి. ఇట్లా వచ్చి వీడొచ్చి రెండో క్లాస్, ఇప్పుడు వీడొచ్చి మూడో క్లాసు. రెండో క్లాస్ ఏంది మూడో క్లాస్ ఏంది మీకు అర్థమవుతుంది. ఒకసారి బాగా చూడండి. హలో ఫ్రెండ్స్, నేను మీ తీన్మార్ మోహన్ కృష్ణ అని మాట్లాడుతున్నాను. ఈ వీడియో ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందంటే బేసిక్స్ పలక నేర్చుకోవాలని ఇష్టపడుతున్న వాళ్ళకి, స్టార్టింగు దీన్ని ఎక్కడి నుంచి నేర్చుకుంటే మనకి ఇది పర్ఫెక్ట్గా వస్తుంది అని నేర్చుకున్న వాళ్ళు, అలా ఆలోచించే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాగే బేసిక్స్ ఆల్రెడీ నేను చెప్పినటువంటి నేర్చుకొని కొంతమంది మనకు పర్సనల్గా కూడా ఫోన్ చేసి చెప్పున్నారు. అలాంటి వాళ్ళకి చిన్న ఒక డౌట్ అయితే ఉంటుంది. ఆ డౌట్ నేను ఈరోజు చెప్తాను. ఆ డౌట్ ఏంటంటే, నేను కొట్టినప్పుడు ఆ బీటు అందంగా ముచ్చటగా డ్యాన్స్ చేయాలి అనే విధంగా మీకు వినిపిస్తూ ఉంటుంది. మీరు వాయించినప్పుడు కొంచెం తేడా అనేది కనిపిస్తుంటుంది. ఆ తేడా ఏందని ఈ వీడియోలో నేను ఖచ్చితంగా చెప్తాను. మా ఫ్రెండ్స్ అలాగే నన్ను ఇక్కడ మా ప్రాక్టీస్ ఏరియాలో నన్ను వదిలిపెట్టేసి వెళ్ళున్నారు. వచ్చినాక ఆ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అని చెప్పి నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను డైరెక్ట్గా. మీరు ఆ ట్రిక్ పట్టుకుంటేనే మీకు 100కి 100 ఆ బీట్ అనేది మీకు వస్తుంది. ఓకేనా? ఓకే, ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇన్స్టాలో చేసిన విధంగా మనకు సపోర్టు యూట్యూబ్ ఛానల్ కూడా చేయండి. ఇన్స్టాలో ఎంత రీచ్ వెళ్ళినా సరే మనకు దాని మీద ఎలాంటి మనీ అనేది రాదు. ఇన్స్టాల్లో చూడడం వల్ల మనకు ప్రయోజనం ఉండదు, రీచ్ ఒకటే మనకు వస్తుంది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఇంట్రెస్ట్గా చూడాలనుకుంటున్నారో, ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలనుకుంటున్నారో మన వీడియోని పూర్తి వరకు చూడండి. యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి తీన్మార్ మోహన్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కంటిన్యూగా వీడియో చూడండి. మన ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. ఇప్పుడు స్టార్టింగ్ పలకనై నేర్చుకున్నటువంటి పర్సనల్ అనమాట. మా ఫ్రెండ్సే తీన్మార్ కొట్టు ఆల్రెడీ టచ్ ఉంది. 10 days నాకు టైం ఏంటి అయిపోయిన వాళ్ళకి వీళ్ళిద్దరే వచ్చారనమాట. 15 మంది నుంచి వీళ్ళిద్దరే వచ్చారు. సరేలే మంచిదని చెప్పి వీళ్ళకి నేను నేర్పిస్తున్నాను. వీడొచ్చి రెండో క్లాస్, ఇప్పుడు వీడొచ్చి మూడో క్లాసు. రెండో క్లాస్ ఏంది మూడో క్లాస్ ఏంది మీకు అర్థమవుతుంది. ఒకసారి బాగా చూడండి. స్టార్టింగ్ బేసిక్స్ వల్ల జమ్ జతక జమ్ జతక జమ్ జతక 3 సార్లు కానీ 4 సార్లు కానీ వాయించు. ఓకే, బేసిక్స్ కానీ కొడితే ఫస్ట్ క్లాస్. ఇప్పుడు సెకండ్ క్లాస్ వచ్చి జమ్ జమ్ తక్కత జమ్ జమ్ తక్కత జమ్ జమ్ తక్కత కొట్టు. ఓకే, వెరీ గుడ్. నేను చెప్పినట్టు ఖచ్చితంగా కొట్టాడు. ఇప్పుడు వీడిని మూడో క్లాస్ అయిపోయాను కదా, ఆ మూడో క్లాస్కి ఏంది తేడా అనేది మీకు నేను మళ్ళీ అడుగుతాను. అతను అదే విధంగా కొడుతున్నాడు లేదని మీరు కూడా గెస్ట్ చేయండి, సరేనా? బేసిక్స్ జమ్ జతక జమ్ జతక జమ్ జతక అని 3 సార్లు కానీ 4 సార్లు కానీ కూడా వాయించినట్టు నువ్వు కూడా సేమ్ అట్లా వాయించు. ఓకే, 3 సార్లు వాయించాడు బేసిక్స్. ఇప్పుడు రెండో క్లాస్ వచ్చిందంటే జమ్ జమ్ తక్కత జమ్ జమ్ తక్కత జమ్ జమ్ తక్కత 3 సార్లు కానీ 4 సార్లు కానీ నీ చాయిస్. ఓకే, స్టార్ట్. ఆ మూడో క్లాస్ ఏందని చెప్పి మీరు తేడాను గమనించండి, సరేనా? మనం పుల్లడికి అసలు డంటడ 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 అది సాధారణ. ఓకే సార్, వెరీ గుడ్. అదనమాట ఫస్ట్ రెండో క్లాసు థర్డ్ క్లాస్ అనమాట. అంటే ఫస్ట్ రెండో క్లాసు మూడో క్లాసు. ఎందుకు అట్లా క్లాస్ అంటున్నానంటే, ఒకటి నేర్చుకున్న తర్వాత ఇంకోటి దండి, ఇంకోటి నేర్చుకున్న తర్వాత ఇంకోటి, అట్లాగా వీళ్ళు సాదా కొడుతున్నారు. జస్ట్ ఎదురు దెబ్బలు, రోలింగ్స్, చిటుకులు అటు ఏం లేకుండా జస్ట్ సాదా కొడుతున్నారు. ఇప్పుడు దీంట్లో నేర్పాను కదా ఇందాక చిన్న ట్రిక్ ఒకటి ఉందని, ఆ ట్రిక్ ఏదో మీరు బాగా గమనించండి. జమ్ జమ్ తక్కన జమ్ జమ్ తక్కన జమ్ జమ్ తక్కన 3 కొట్టు. ఓకే, కరెక్ట్గా కొట్టాడు కదా, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను అదే కొడతాను, అతనికి నాకు బీటు కొంచెం తేడా వినిపిస్తుంది. చూడండి మీరు.
పెట్టుకుంటావు నువ్వు కూడా. ఓకే, రాత్రి కొట్టిన తర్వాత కూడా మీరు కొట్టినట్టు స్టార్టింగ్ ఎవరైతే బేసిక్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కొట్టినదే మీకు కూడా అదే విధంగా వస్తుంది. కానీ నేను కొడితే డిఫరెంట్ ఎక్కడ మారుతుంది అనే పాయింట్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. త్వరలో వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆ ట్రిక్ ఏంటంటే జమ్ జమ్ తా కా తా అయిపోయిన వెంటనే ఈ పుల్ల అనేది ఈ యాంగిల్లో చూడండి. ఇప్పుడు ఇటున్నాం మనం, మీరు ఇటు చూస్తున్నారు. ఇటు రావాలన్నమాట. అంటే లాస్ట్ ఎండింగ్ ఇట్లా రావాలి. ఇట్లా వచ్చి ఈ ఈ ఏరియాలో పైనే చిన్నగా అట్ట పడుతుంది. చిన్నగా అట్ట పడి మనం స్టార్ట్ చేయాలి. జమ్ స్టార్ట్ చేయాలి. ఎండింగ్ వచ్చి అట్ట పడుతుంది. అట్ట పడి వెంటనే స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయినప్పుడే దానికి అందం అనేది వస్తుంది అనమాట. ఏ ట్యూన్కైనా సరే ఇది నేర్చుకుంటే నువ్వు 100కి నీకు ఆ ట్యూన్కి ఒక అందం అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుందంటే జమ్ జమ్ తా కా తా ఇదే పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ ఇది ఎలా వస్తుంది అంటే ప్రాక్టీస్ అది పండుగ చేస్తూ ఉండాలి, కంటిన్యూగా కొడుతూ ఉండగా అప్పుడు ఆటోమేటిక్గా మీకు వస్తుంది. మళ్ళీ ఇంకోసారి నేను చూపిస్తాను, మీరు చూడండి. ఇంకోసారి ఓకే, మీరు ఎక్కడైతే కన్ఫ్యూజ్గా ఆలోచిస్తున్నారో ఆ క్లారిటీ నేనైతే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్ ఉన్న వాళ్ళు మనకు కామెంట్ చేయండి, లేదంటే పర్సనల్గా ఫోన్ చేయండి, మనం మాట్లాడదాం. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. స్టార్టింగ్ బేసిక్స్ నేర్చుకొని ఆ జమ్ తక్కత అనే ఈ లెసన్ దగ్గర ఎవరైతే వచ్చున్నారో వాళ్ళకి ఇది ప్రాక్టీస్కి ఇంకా డబుల్ రేట్గా మీకు ఉపయోగపడుతుందని చిన్న ఒక ఈ టూని నేను వీళ్ళతో చేసి మీకు చూపిస్తాను. మీకు నచ్చితేనే ఇది ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. దీనినే స్టార్టింగ్ మళ్ళీ చేయండి. ఎలాగ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే నేను చెప్పిలా ఆ ట్రిక్ అనేది ఇట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల ఆటోమేటిక్ వస్తుంది. ప్రాక్టీస్ చేయంగా అది వస్తుంది, కానీ అది అక్షరాల తరపున రావాలంటే రాదు. మీరు ప్రాక్టీస్ అదే పనిగా చేస్తుంటేనే వస్తుంది. ఓకే.